నమస్కారం. మా ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, కేబుల్ ఆపరేటర్ల సిబ్బందికి శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి ఆధ్వర్యంలో స్థానిక జేఎన్ రోడ్లోని జేకే గార్డెన్స్లో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుల్లెల సత్యనారాయణ పంచాంగ శ్రవణం చేస్తూ శ్రీ క్రోధనామ సంవత్సరం ఎలాంటి ఫలితాలనిస్తుందో వివరించారు. ఈ సందర్భంగా పుల్లెల సత్యనారాయణను పురంధరేశ్వరి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పురంధరేశ్వరి మాట్లాడుతూ క్రోధనామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వివిధ రంగాల్లోని ప్రముఖులను పురంధరేశ్వరి సత్కరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీర్రాఘవమ్మ దంపతులు, బీజేపీ నాయకులు పరిమి రాధాకృష్ణ, నర్సిపల్లి హారిక, రేలంగి శ్రీదేవి, డాక్టర్ అనురాధ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఉమా మార్కండేయ స్వామి ఆలయాన్ని పురంధరేశ్వరి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగెన్ నారాయణరావు సారథ్యంలో కాతేరు శ్యామలాంబ ఆలయాన్ని దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మల దత్తు, పరిమి రాధాకృష్ణ, రేలంగి శ్రీదేవి, కొరుగంటి సతీష్, రొంగల గోపి శ్రీనివాస్, యానాపు యేసు, ఇన్నమూరి దీపు, వీరా వీరాంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు సోమాలమ్మ గుడి సెంటర్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఉగాది పండుగ సందర్భంగా పాత సోమాలమ్మ గుడి వీధిలో రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఆఫీసుని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ప్రారంభించారు. కార్యాలయ ప్రారంభానంతరం గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ ముస్లిం వ్యతిరేక రిజర్వేషన్ బిల్ని ఖండించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాటికి పూర్తి వ్యతిరేకమన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో ఎమ్మెల్సీగా, కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన అనుభవం, పాత మిత్రుల పరిచయం తనకు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నన్నయ్య విశ్వవిద్యాలయం, తూర్పు రైల్వే స్టేషన్, గామన్ బ్రిడ్జ్ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. జగన్ ఆస్తిక వారసుడు తప్ప రాజకీయ వారసులు కాంగ్రెస్ నాయకులు అన్నారు. రాహుల్ని ప్రధాని చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని వివరించారు. పిఏలు, పిఆర్ఓలతో మాట్లాడించే నాయకులు కావాలో, మీ సమస్య మీద అవగాహన ఉన్నా మీ ఫోన్కి అందుబాటులో ఉండే వ్యక్తే కావాలో ప్రజలు గ్రహించాలని కోరారు. చిరంజీవి ఇప్పటికీ కాంగ్రెస్లోనే ఉన్నారని, ఆయన పార్టీకి రాజీనామా చేయలేదని వివరించారు. వారి తమ్ముడికి ఒక అన్నగా విరాళం ఇచ్చారని, దాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ప్రశాంత్ కిషోర్ని ఎప్పుడో జనాలు తిరస్కరించారని, ఆయన చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తున్న వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ వివిధ విభాగ అధ్యక్షులు పాల్గొన్నారు. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందించడంలో కానీ కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు అనేక కార్యక్రమాలు చేసింది. నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సౌమ్యులు. చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి మహేంద్రవరంలో ఈ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని, పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను ఆశీర్వదిస్తారని, నాతో పాటు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి మా మిత్రులందరినీ కూడా ఆశీర్వదిస్తారని నేను భావిస్తున్నాను. రాజమహేంద్రవరం నారాయణపురం కాలనీ గ్రామదేవత శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి 24వ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నారాయణపురం కాలనీ గ్రామదేవతగా కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా సత్తమ్మ తల్లి అమ్మవారి పేరున్నారని రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం రాజమహేంద్రవరం నారాయణపురం కాలనీలో కొలువైయున్న సత్తమ్మ తల్లి అమ్మవారి 24వ జాతర మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో జాతర మహోత్సవాలు ఎంతో ఘనంగా ఆలయ కమిటీ వారు నిర్వహించడం ఎంతైనా అభినందనీయమని పేర్కొన్నారు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాతర మహోత్సవ కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులు విధిగా పాల్గొనడం జరుగుతోందని పేర్కొన్నారు. ఇంటిల్లిపాది అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం జరుగుతోందని, ఈ ఆలయంలో ఏ కార్యక్రమం చేపట్టినా
కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో దొడ్డా పద్మనాభం, ఆది విష్ణుమూర్తి, మానేదుర్బాబు, కోళ్ల భాస్కర్రావు, వెంకటేశ్వరరావు, రెడ్డి ప్రసాద్, తన్నీరు శేఖర్, మానే ఆదిబాబు, కొత్తూరు ఆనంద్, కేబుల్ రాజు, మార్బుల్ శ్రేణు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం గోపాల్ నగర్ గల శ్రీ దానవాయిబాబు నాగమ్మ తల్లి ఆలయం వద్ద రిపీట్ 4. రాజమహేంద్రవరం గోపాల్ నగర్ శ్రీ దానవాయిబాబు నాగమ్మ తల్లి ఆలయం వద్ద ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గోపాల్ నగర్ దానవాయిబాబు నాగమ్మ తల్లి ఆలయం వద్ద ఉగాది సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో అమ్మవారికి 108 కేజీల పసుపు కొమ్ములతో అర్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో రెడ్డి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి సౌజన్యంతో రాజమహేంద్రవరం రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్ర నగరానికి చెందిన యోగా గురువు కేఎన్వి శ్రీధర్ రెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్న సందర్భంగా శ్రీధర్ రెడ్డి, కార్తీక్ రెడ్డికి రాజమహేంద్రవరం రెడ్డి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ మానసిక వైద్యులు కర్రి రామారెడ్డి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ రెడ్డి సోదర సోదరీమణులు అందరూ ఒకచోట సమావేశమై ఈ విధంగా ఉగాది వేడుకలు జరుపుకోవడం, రెడ్డిలో ఘనత సాధించిన వారికి సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు కర్రి త్రినాథ్ రెడ్డి మాట్లాడుతూ యోగా గురువు కేఎన్వి శ్రీధర్ రెడ్డి మరియు తనయుడు కార్తీక్ రెడ్డి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించి రెడ్డి సోదరీమణులను ఉత్తేజపరిచారని, రెడ్లందరూ ఏదో ఒక రంగంలో మంచి కృషి చేసి ఈ విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి సౌజన్యంతో మానసిక వైద్య నిపుణులు కర్రి రామారెడ్డి, తూర్పుగోదావరి రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు కర్రి త్రినాథ్ రెడ్డి చేతుల మీదుగా సుమారు 200 మంది పేద రెడ్డి సోదరిమణులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పాడ కోటరెడ్డి, కన్నమాంబ గుడి చైర్మన్ దుంపా చంద్రారెడ్డి, యోగా గురువులు పతంజలి, సత్యరెడ్డి, యోగా కాలేజ్ ప్రిన్సిపల్ డివి రెడ్డి, అప్పల్ రెడ్డి, బొదిరెడ్ల అప్పారావు రెడ్డి, దుర్గారెడ్డి, రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక వ్యక్తి మన రాజమండ్రికి సంబంధించిన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులు ఎక్కాడంటే మనకు అది గర్వకారణం. మరి ఈ సందర్భంగా రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా మరి అలాగే అందరికీ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. కాతేరు శ్యామలాంబ ఆలయంలో ఉగాది సందర్భంగా రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. కాతేరు గ్రామంలో గ్రామదేవత అయిన శ్యామలాంబ ఆలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరికి గ్రామ పెద్దలు గంగిన నారాయణరావు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతించారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంతో ఘనచరిత్ర కలిగిన శ్యామలాంబ అమ్మవారిని దర్శించుకోవడం
తన భాగ్యంగా పేర్కొన్నారు. ఈ ఉగాది పర్వదినాన్న ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరారు. అనంతరం గంగిన్ నారాయణరావు మాట్లాడుతూ కాతేరు శ్యామలాంబ ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉందని, రాజరాజ నరేంద్రుడి కాలంలో దీన్ని నిర్మించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ పెద్దలు గంగిన నారాయణరావు, ఆచంట కళ్యాణ్, వాసు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర మరియు తెలుగు ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సర కాలం అంతా కూడా మన జీవితాల్లో సుఖ సంతోషాలతో విల్లివిరియాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు కాతేరు అమ్మవారి సన్నిధిలో ఉన్నాము. సర్వే జన సుఖినో భవంతు అంటూ ఆ తల్లి చల్లని చూపు అందరి మీద ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. మా ఊరు అందరి సహకారంతో కేజీ బంగారంతో బంగారు కిరీటం 25 కేజీలు, సుమారు 25 కేజీలతో వెండి కవచం, వెండి చీర, వెండి హస్తాలు, వెండి బాడీ మొత్తం అంతా చేయించడం అంటే ఊరందరూ సహకారం, ఏ ఒక్కరిది కాదు, అందరూ సహకరించారు. అందరూ సహకారంతో ఆ కార్యక్రమం చేయటం జరిగింది. అందరూ ఆశీస్సులు ఆవిడకి ఉండాలని, ఆవిడ ఆశీస్సులు అందరికీ ఉండాలని మేము మనస్ఫూర్తిగా మనసారా కోరుకోండి. అందరూ రాజమండ్రి కృష్ణనగర్లో ఓల్డ్ ఐరన్ ఆటో రిక్షా వర్కర్స్ సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. కృష్ణనగర్లో గల ది రాజమండ్రి ఓల్డ్ ఐరన్ ఆటో రిక్షా వర్కర్స్ సంఘం ఆధ్వర్యంలో ఉగాదిని పురస్కరించుకుని సభ్యులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సంఘ గౌరవాధ్యక్షులు మాజీ డిప్యూటీ మేయర్ బాక్సు ప్రసాద్, గౌరవ సలహాదారులు ఎన్ సత్యబాబు సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ క్రోధనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం, కొత్త సంవత్సరంలో ప్రతి వారికి సంతోషం, శాంతి, అభివృద్ధి కలగాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సంవత్సరం మొత్తం మీద ఆనందంతో నిండాలని ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జాగు వెంకటరమణ, వైస్ ప్రెసిడెంట్ బేరా శ్రీను, సెక్రటరీ పసుపులెట్టి శ్రీను, ట్రెజరర్ అల్లాడి హరిప్రసాద్, నాని, బాబీ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడూ బాగుండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆర్థికంగా కానీ వ్యాపార రీత్యా కానీ అన్ని రకాల కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగి బాగుండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు ఈ ఉగాదిని పురస్కరించుకుని అందరూ బాగుండాలని మా యూనియన్ తరఫున బియ్యం మూట, అలాగే నిశ్చవసర వస్తువులు, ఓ డ్రింక్ బాటిల్, సబ్బు ఇలాగ అన్నీ ఇవ్వడం జరిగిందండి. ఆదిత్య కళాశాలలో క్రోధి ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్, రెడ్ క్రాస్ వాలంటీర్ల ప్రోగ్రాం ఆఫీసర్లు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ మెంబర్, ప్రముఖ సామాజికవేత్త పట్నాల శ్రీనివాసరావు, డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, ఎస్కేఎన్ రెహమాన్, కాంపిటేటివ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, సీనియర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యంలో పి సౌజన్య, జ్యోత్స, హరిప్రియ ఆలరించారు. విజయ్, శంకర్ తదితరులు తమ కవితలతో గానం చేశారు. డాక్టర్ బిహెచ్ రమాదేవి రాసిన లఘునాటిక మా ఉగాది పండుగ విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురికి ఉగాది పురస్కారాలు అందజేశారు. సో ఈరోజు మన ఆదిత్య పిల్లలు ఎన్ఎస్ఎస్ కార్యక్రమాన్ని, ఉగాది పురస్కారాలని ఇంత విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాను. రాజమహేంద్రవరం గంటాలమ్మ గుడి వీధిలో శ్రీ 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 దేవి గంటాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. గంటాలమ్మ గుడి వీధిలో గంటాలమ్మ అమ్మవారి 135వ వసంత నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ మోర్తా గంగాధర్రావు, సెక్రటరీ కోమర్తి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ పలివెల మురళీకృష్ణ, జాయింట్ సెక్రటరీ పలివెల మహాలక్ష్మి, ట్రెజరర్ పలివెల కోటేశ్వరరావు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి శ్యామలానగర్లో ఉన్న శ్రీ పాత సోమాలమ్మ ఆలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు.
స్థానిక పాత సోమాలమ్మ ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఎంపీ భరత్రామ్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ భరత్రామ్ దంపతులను సత్కరించి అమ్మవారి జ్ఞాపికను అందించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఉగాది పచ్చడి ప్రసాదాన్ని స్వీకరించారు. రాజమహేంద్రవరం బెస్తావీధి గొల్లమారమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం గౌతమి గోదావరి బెస్త సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక బెస్తావీధి గొల్లమారమ్మ అమ్మవారి 144వ సంవత్సర జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా గరగ నృత్యాలు, తీన్మార్, చండా వాయిద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎంపీ భరత్రామ్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రెడ్డిమణి, బెజవాడ రాజ్కుమార్, శ్రీనివాస్ తదితరులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. గౌతమి గోదావరి బెస్త సంక్షేమ సంఘ సభ్యులు నిక్కుల అప్పలరాజు, సోమాల సత్యనారాయణ, పోలాసు రమేష్, ఎడ్ల గండిపోసయ్య, మధురబోయిన బాబురావు, స్థానిక యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి ఊరేగింపు గౌతమి గోదావరి బెస్త సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా ఈ సంబరంలో ఈ యొక్క ఆనంద ఉత్సవాల్లో చూస్తామంటే మరి తెలుగు సంవత్సరాన్ని రేపు ఉగాది రోజున ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొన్న నేను టెంపుల్కి వచ్చినప్పుడు మన బెస్తా సభ్యులందరూ కూడా ఒక కమ్యూనిటీ హాల్ కావాలని కోరడం జరిగింది. మీరందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా, మనమందరూ కూడా ఒక మాట మీద ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు దాకా 7 సంఘాలకి 7 కులాలకి మన కమ్యూనిటీ హాల్స్ ఇచ్చాము. అదేవిధంగా మన బెస్తా సంఘానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చే కార్యక్రమం చేయడమే కాదు, మీ అందరూ రేపటి రోజున ఉగాది కొత్త సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో అమ్మక దీవెనతో అందరూ కూడా ఆ రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమహేంద్రవరం లక్ష్మీవారపేట జెండా పంజా రోడ్ శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మరిడి మహాలక్ష్మి అమ్మవారి 220వ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా రాయవరపు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ జాతర మహోత్సవంలో భాగంగా గరగ నృత్యాలు, తీన్మార్, అమ్మవారి వేషధారణలతో అత్యంత వైభవంగా అమ్మవారి పురవీధుల్లో ఊరేగారు. ఎంపీ మార్గాని భరత్రామ్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ దండిపాటి సత్యంబాబు తదితరులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం కమిటీ సభ్యులు అతిథులను శాలువాలతో సత్కరించారు. రాజమండ్రి నల్లమందు సందు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. స్థానిక నల్లమందు సందులో వేంచేస్తున్న ఐశ్వర్యలక్ష్మి పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయ ప్రధాన ఆచార్యులు పంచాంగం వెంకటరంగాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ జరిగింది. ఈ కార్యక్రమం దేవిశెట్టి లక్ష్మీ ధనార్దన వరప్రసాద్, సెక్రటరీ గొర్రెన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు. ఈరోజు విశిష్టమైనటువంటి సువర్ణ కిరీట అలంకారంతో స్వామివారు వేయించేసి ఉన్నారు. తప్పనిసరిగా అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి నూతన సంవత్సరంలో ప్రథమ దర్శనాన్ని తెలుసుకుని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. రాజమహేంద్రవరం మోరంపూడి సాయినగర్లో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. స్థానిక మోరంపూడి రోడ్ శ్రీ సాయి చైతన్య నగర్లో వెంచేస్తున్న విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తులు ఉగాది సందర్భంగా అమ్మవారిని జీడిపప్పుల దండలతో అలంకరించారు. ఆలయ గౌరవాధ్యక్షులు పిల్లి శ్రీనివాసరావు, వంశపారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తుల దంపతులు మేడిశెట్టి దుర్గేష్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మేడి త్రిమూర్తులు, ఆయన తనయుడు దుర్గేష్ చీరలు, దుస్తులు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం మోరంపూడిలో శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. స్థానిక మోరంపూడిలోని పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు పోలేరమ్మ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ క్రోధీనామ సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రకాష్ నగర్లో వేంచేస్తున్న శ్రీ భూ నీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయ ప్రధాన ఆచార్యులు విశేష అభిషేకాలు నిర్వహించారు. విశేషంగా స్వామివారిని సువర్ణ కిరీటంతో, వజ్ర ఖడ్గం తదితర ఆభరణాలతో దర్శనమిచ్చారు. రాజమహేంద్రవరం మంగళవారపేటలో శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక మంగళవారపేటలో వేంచేస్తున్న శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు వేంచేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో జరిగాయి. పలువురు ప్రముఖులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
రాజమహేంద్రవరం దేవీచౌక్ శ్రీ దశావతార సీతారామాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్లో దశావతార సీతారామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా రాట ముహూర్తం నిర్వహించారు. ఆలయ ప్రధాన ఆచార్యులు బి కామరాజు ఆధ్వర్యంలో గణపతి పూజ, రాట పూజ చేశారు. శ్రీకాకుళం సీతారామాంజనేయులు, లక్ష్మీ తాయారు దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవాధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు గంతకూర అప్పారావు, గంట్ల వెంకన్న, ప్రగాఢ శంకర్రావు, పుచ్చల రామకృష్ణ, కుక్కాతాతబ్బాయి, భగవాన్ దంపతులు, రాచకొండ విశ్వేశ్వరరావు, బొమ్మిశెట్టి బాబ్జీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు కమిటీ వారు ఉగాది పచ్చడి అందజేశారు. అసభ్యకర పోస్టులు పెట్టించి వారి జీవితాలని పక్కదోవ పట్టించడం సమంజసం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో పార్టీ స్థాపించి నిట్టనిలా ముంచితే ఇప్పుడు ఆయన తమ్ముడు జనసేన పేరుతో మరో పార్టీ అసలు ఎందుకు పెట్టాడో, ఎందుకు నడుపుతున్నాడో అర్థం కాని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్డి మల్లికార్జున్ ప్రసాద్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ నమ్మి మరోసారి మోసపోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జనసేనలో ఉన్న వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారో, వారి స్థాయి ఏమిటో తాము తెలియచేస్తే చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఈ సమావేశంలో ఉమా కోట్లింగేశ్వర దేవస్థానం చైర్మన్ అరిగల బాబు నాగేంద్ర ప్రసాద్, చిట్టి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మాలాంటి పెద్దలు మేము ఎన్నో రాజకీయాలు చూసాం, ఇటువంటి వాళ్ళని ఎంతోమందిని చూసాం. ఇటనే రాజకీయం కరెక్ట్ కాదని మొదటి నుంచి కూడా మేమందరం కూడా గమనిస్తూ వచ్చాం. కానీ ఆ విధంగానే చేశాడు. ఇతను రాజకీయంలో ఇతను చేయనటువంటి తప్పుడు పనులు ఈ 11 సంవత్సరాల్లో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఎప్పుడు కూడా చేయదు. కాబట్టి రాజకీయాన్ని తెలుసుకోండి, ప్రజలందరూ కూడా ఇటువంటి రాజకీయాన్ని ఎంకరేజ్ చేయకండి. రాజమహేంద్రవరం ఉల్లితోట వీధిలో పుంతలో ముసలమ్మ అమ్మవారి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ఉల్లుతోట వీధిలో 110 సంవత్సరాల చరిత్ర కలిగిన పొంతలో ముసలమ్మ అమ్మవారి 72వ మహోత్సవాలు ఏప్రిల్ 8 నుండి ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉగాది సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 14 ఆదివారం సాయంత్రం గరగలు, డప్పు విన్యాస బృందాలచే కాళికా నృత్య ప్రదర్శనలతో, గారడీ నృత్యాలతో, రామలక్ష్మణ విశ్వామిత తాటక వేషధారణతో కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపకారంతుల నడుమ అమ్మవారి సంబరం బయలుదేరి కుమారి థియేటర్ మెయిన్ రోడ్డు మీదుగా కోటగుమ్మం శ్యామలాంబ అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందని ఆలయ కమిటీ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉగాది పర్వదిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోత్రనామాలతో రాజమండ్రి ఎంపీ భరత్రామ్ కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. క్రోధనామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు రాజమండ్రి ఎంపీ కార్యాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎంపీ భరత్, మోనా దంపతులు పాల్గొని సర్వదేవతార్చన నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా విశేష అర్చనలు, అభిషేకాలు ఎంపీ దంపతులచే నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరున ఆయన గోత్రనామాలతో పూజాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా ఆ దేవాది దేవుని కరుణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరింత శక్తిని, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అఖండ విజయం సాధించి మరోసారి సీఎంగా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీఎం జగన్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఆయన అధికారంలోకి వస్తేనే సంక్షేమ పాలనతో రాష్ట్రం కలకల్లాడుతుందని అభివర్ణించారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే జగనన్న విజయం అవసరమనే విషయం ఇప్పటికే ప్రజలు గుర్తించారని, జగనన్నను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలుగు నూతన సంవత్సరంలో
జగనన్నకు ఎన్నో అనుకూల పరిస్థితులు బలంగా ఉన్నాయని వేద పండితులు స్పష్టంగా తెలిపారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ తల్లిదండ్రులు మార్గాన్ నాగేశ్వరరావు, తులసి దంపతులు విశేష పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో సంకల్పించుకోవడం జరిగింది. మరి 1000 సంవత్సరాల క్రితం రాజరాజ నరేంద్రుడు ఏ రకంగా పరిపాలించాడో తెలియదు, కానీ ఆ పునర్వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం పూర్తి స్థాయిగా తీసుకొస్తాను. త్రికరణ శుద్ధితో రాజమహేంద్రవరం ప్రజలకి జీవితం అంకితం చేసే విధంగా నా యొక్క ప్రయత్నం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి గడిచిన 2 సంవత్సరాల్లో రాజమహేంద్రవరం కేవలం ట్రైలర్ మటుకే. ఇంకా రాబోయే రోజుల్లో, రానున్న రోజుల్లో ఇంకా మరింత సేవ తీసుకొచ్చి ప్రపంచ పటంలో రాజమహేంద్రవరం నగరం ఒక అద్భుతమైన నగరము ఉంది అని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నా ప్రయత్నం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ప్రతి ఒక్కరికి కూడా తెలుగు సంవత్సరాది క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు తెలిసిన రీతిలో చంద్రమా మనసో జాత, మనస్సు కారకుడు చంద్రుడు. చంద్రుడికి ఇష్టమైనటువంటి ద్రవ్యం బియ్యం, దాన్ని పసుపులో మిళితం చేశాం. ఆ ఆశీర్వచనాలు ఉండే శక్తి అంతా కాదు, మీ అందరిలోనూ ఏదో ఒక రకమైన సరస్వతి ఉంది. ఆ సరస్వతిని అనుగ్రహం చేత వారికి విజయాశిస్సులు అందిస్తే వారు అమోఘమైనటువంటి విజయంతో మనం మరలా రాజమండ్రి పట్టణానికి చక్కగా ఎమ్మెల్యేగా ప్రజారంగంగా ప్రజాకర్షణ కలిగి ఎమ్మెల్యేగా వస్తారని జగద్గురుని ఇక్కడి నుంచే ప్రార్థన చేస్తూ ఈ నూతన సంవత్సరం సందర్భంగా వేదాశిస్సులు అందిస్తున్నాం. కులమత రహితంగా అందరూ కలిసిమెలిసి జీవించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. హోటల్ మంజీరాలో ముస్లిం సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజమండ్రి నగర అభివృద్ధిలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సంఘటితమై సోదరభావంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన రాజమండ్రిని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలన్నదే నా సంకల్పమన్నారు. 1000 సంవత్సరాల క్రితం రాజరాజ నరేంద్రుడు పాలించిన ఘనకీర్తి ఉందని, ఎంతో అద్భుతమైన ఘన చరిత్ర ఉందన్నారు. అటువంటి గత వైభవాన్ని మళ్లీ రాజమండ్రి నగరానికి తీసుకురావాలన్నదే నా సంకల్పం అన్నారు. రాజమండ్రిలో మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు అన్యోన్యంగా ఉండడం వల్లే అభివృద్ధి దిశగా నగరం పరుగులు పెడుతుందన్నారు. ఆ అభివృద్ధికి బ్రేకులు పడకూడదనుకుంటే ప్రతి ఒక్కరూ కదం తొక్కుతూ అభివృద్ధికి మద్దతుగా నిలవాలన్నారు. ప్రతిపక్షాలు ప్రతి అభివృద్ధి పనికి ఏదో విధంగా ఆటంకాలు సృష్టించడం జరుగుతుందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అనేక ఫిర్యాదులు చేశారని అన్నారు. ఎన్నికలకు వెళ్లేలోపు ఎలాగైనా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నదే పట్టుదల సీఎం జగనన్న పట్టుబట్టి ఎట్టకేలకు సాధించారన్నారు. ఒకే రోజు 25,000 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఒక రికార్డు అన్నారు. దాన్ని చూసి జీర్ణించుకోలేక మరో విధంగా నాపై బురద చెల్లే పనికి పూనుకున్నారని చెప్పారు. నేనిచ్చిన ఇళ్ల స్థలాలు ఫేక్వని, ఎందుకు పనికిరావంటూ దుష్ప్రచారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి 31 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని, 25,000 స్థలాలు బోగస్వి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇటువంటి నిందారోపణలతో ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలన్నదే టీడీపీ ఆలోచన అన్నారు. ఎవరి ఎన్ని ఆరోపణలు, అభియోగాలు తనపై మోపినా తన లక్ష్యం రాజమండ్రిని విశ్వనగరంగా అభివృద్ధి చేయడమే అన్నారు. ప్రజలంతా ప్రతిపక్షం చేసే నిరాధార ఆరోపణలు తిప్పికొట్టాలని కోరారు. అంతకుముందు ముస్లిం సోదరుల రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో ఎంపీ భరత్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, రాజమండ్రి నగర వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, పాలిక శ్రీనివాస్, జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు అరీఫ్ తదితరులు పాల్గొన్నారు. చేయడం కూడా జరిగింది. మరి ఆ రోజు నుంచి ఆ ప్రాంతంలో హిందూ ముస్లింలు అందరూ కూడా సోదర భావంతో మెలుగుతూ, మరి వాళ్ళకి ఏం కష్టం వచ్చినా ముస్లిమాన్లు ముందరుంటున్నారు, ముస్లిమాన్లకి ఏం కష్టం వచ్చినా హిందువులు ముందరుండి అందరం కూడా చక్కగా మన సోదర భావంతో ఉంటున్నాము. మరి అదే స్థాయిలో అందరం కూడా కలిసికట్టుగా రాజమహేంద్రవరాన్ని పునర్వైభవాన్ని తీసుకొద్దాం. కలిసికట్టుగా రాజమహేంద్రవరాన్ని మరో పాత 1000 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో రాజరాజ నరేంద్రుడు ఏ రకంగా అయితే పరిపాలించి రాజమహేంద్రవరం నగరము అప్పట్లో 1000 సంవత్సరాల క్రితం ఉంది. అప్పుడు హైదరాబాద్ నగరం పెద్ద లేదు, ఏ నగరాలు లేవు. అలాంటిది రాజమహేంద్రవరానికి అంత వైభవం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పునర్వైభవాన్ని తీసుకురావాల్సిన బాధ్యత రాజమహేంద్రవరం ప్రతి పౌరుడిపైన ఉంది. నేను అడుగులో ముందరికి వేస్తూ ఉన్నాను. నా అడుగులో అడుగు కలిపి రాజమహేంద్రవరం అంతా కూడా కదం తొక్కి ముందరకు రావాలి. ఈ రంజాన్ మాసము, అదేవిధంగా రేపు తెలుగు సంవత్సరాది ఉగాది,
ఆ ఉగాది రోజు నుంచి మళ్ళీ మరుసటి రోజున ఇమీడియట్గా రంజాన్ ఈద్ ముబారక్ వస్తూ ఉంది, రంజాన్ వస్తూ ఉంది. సో అందరం కూడా మొన్నే ఈస్టర్ పండగ కూడా అయింది. సో ఇట్లా చక్కగా ఒకే మాసంలో ఇన్ని పండగలు రావడము, అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా మేమంతా ఒక్కటే అనే విధానంగా నినాదంతో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముస్లిం సోదరులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తాను. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. స్థానిక ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో బ్రహ్మకుమారి గీతామాధురి ఆధ్వర్యంలో ఉగాది మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉగాది అనగా కల్పం యొక్క ఆది, సత్యయుగం ఆదికాలం రానున్నదని, కావున షడ్రుచుల సమ్మేళనంలాగా అన్ని రకాల సంస్కార భావాలను కలుపుకొని అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్య ఆనందాలతో జీవనం సాగించాలని కోరారు. సత్యయుగ వారసత్వాన్ని పొందాలని ఉపదేశించారు. ఈ కార్యక్రమంలో సమీప బ్రహ్మకుమారి సేవా కేంద్రం నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎండలు కూడా ఎక్కువ అవ్వచ్చు, కానీ నిజంగా చెప్పాలంటే మంచి ఋతువు వసంత ఋతువు ఈ సమయంలోనే ఉంటుంది. మామిడి పూత కానీ మామిడికాయలు కానీ ఇంకా ఎక్కువ ఫలాలు వచ్చే సమయం కూడా ఈ సమయం అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే అనారోగ్యాలు ఎక్కువయ్యేది ఇప్పటి వరకు, అంటే డిసెంబర్ మరొకసారి మా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం.